హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. అక్టోబర్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. టోటల్ 20 ఓటీటీ మూవీస్ అయితే ఉన్నాయి. అవి ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. గొర్రె పురాణం ఈ ఫిలిం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు, స్టారింగ్ సుహాస్. ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ అక్టోబర్ మంత్లో మనకి డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. అక్టోబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఈ ఫిలిం మనకి ఆహా ప్లాట్ఫామ్లో చూడడానికైతే రిలీజ్ చేస్తున్నారు. దో పట్టి ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ మూవీలో వచ్చేసి కృతి సరన్ అండ్ కాజోల్ లీడోలో యాక్ట్ చేశారు. ఇది యాక్చువల్గా ఒక మర్డర్ కేస్కి సంబంధించి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం మనకి డిజిటల్ రిలీజ్ అక్టోబర్ 25కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా వస్తుంది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 ఈ సిరీస్ వచ్చేసి మైథలాజికల్ యాక్షన్ యానిమేషన్ డ్రామాగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్గా వచ్చిన 4 సీన్స్ అనేవి చూసారా? చూడకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది, చూసేయండి. ఇప్పుడు సీజన్ 5 డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 25కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఖేల్ మే ఈ ఫిలిం ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఇందులో మనకి అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ఇంకా చాలామంది కాస్ట్ అయితే యాక్ట్ అయితే చేశారు. ఇందులో కొందరు ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ అయితే అటెండ్ అయితే అవుతారు. అండ్ ఒక నైట్లో జరిగే కథ, వాళ్ళు ఆడే గేమ్ మనకి ఈ మూవీలో చూడడానికి అయితే ఉంటుంది. మూవీ అయితే చూడడానికి జస్ట్ ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. ఈ ఫిలిం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 9కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు, హిందీ ఆడియో. పైలం పిలగా ఇది కామెడీ డ్రామా ఫిలిం. రీసెంట్గానే సెప్టెంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఫిలిం థియేటర్స్లో ఎంత మొత్తం రెస్పాన్స్ తెచ్చుకుందో ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి 21 డేస్కే డిజిటల్ రిలీజ్ అయితే చేస్తున్నారు. అక్టోబర్ 10th నుంచి ఈటీవీ యాప్లో మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ ఫిలిం చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. సో ఇంకా ఈ ఫిలిం మనం చూడలేదు, ఎలా ఉందో అయితే చూద్దాము. అక్టోబర్ 10th ఆన్ ఈటీవీ. బీటిల్ జ్యూస్ ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ అండ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. రీసెంట్గానే సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. అండ్ మూవీకి IMDb రేటింగ్ 10కి 7 అయితే ఇచ్చారు. స్టారింగ్ జెన్నా ఆర్టెగా. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం అయితే బాగున్నట్టుంది. మనకి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ VOD వచ్చేసి అక్టోబర్ 8కి రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడ్లో అప్లోడ్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, సిటడెల్, డయానా. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ని తీసుకొని వస్తున్నారు. సో ఈ టోటల్ 6 ఎపిసోడ్స్ మనకి అక్టోబర్ 10కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఫ్యామిలీ ప్యాక్ ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అక్టోబర్ 23కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు ఆడియో కూడా ఉంది. జై మహేంద్రన్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో సైజు కురూప్ అండ్ మియా జార్జ్ లీడర్లో యాక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి చాలా మంత్స్ అయితే అవుతుంది. సో ఫైనల్గా టోటల్ వర్క్ ఫినిష్ చేసి ఇప్పుడు ప్రీమియర్ చేస్తున్నారు. అక్టోబర్ 11కి సోనీ OTT ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. పాలై ఇదొక ఎమోషనల్ డ్రామా ఫిలిం. మారి సెల్వరాజ్ గారు ఈ ఫిలింని తీయడం అయితే జరిగింది. చాలా సింపుల్గా మూవీ అనేది అద్భుతంగా తీశారు. సో ఒక రియల్ బేసిస్ స్టోరీని చాలా సింపుల్గా డైరెక్టర్ గారు తీశారు. సో ఫ్రెండ్స్, మూవీ అయితే అద్భుతంగా అయితే ఉంది. OTT ప్లాట్ఫామ్లో మనకి అక్టోబర్ 11కి ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ తెలుగు డబ్బింగ్ వచ్చేసి డైరెక్ట్గా OTTలో రిలీజ్ ఉంటుంది. అక్షయ్ కుమార్ లీడోలో యాక్ట్ చేసిన డ్రామా ఫిలిం సర్ఫిరా. ఇది ఆకాశం నీ హద్రా ఫిలింకి ఆఫీషియల్ రీమేక్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 11కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ ఉంటుంది, హిందీ ఆడియో. ఏలియన్ రములస్ మనకి ఆగస్ట్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. మూవీ వచ్చేసి హారర్ యాక్టివిటీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి 10కి 7.4 రేటింగ్ అయితే దక్కించుకుంది. మంచి రేటింగ్, మూవీ కూడా మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం నుంచి VOD డిజిటల్ రిలీజ్ అక్టోబర్ 15కి రిలీజ్ చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో 2 మోడల్లో అప్లోడ్ చేస్తారు. మత్తు వదలరా 2. మత్తు వదలరాకి సీక్వెల్ పార్ట్గా డైరెక్టర్ హితేష్ రాణా గారు కామెడీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకు ఈ ఫిల్మ్ అనేది తీసుకొని వచ్చారు. ఇందులో శ్రీ సింహ, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా అండ్ సత్య లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ సత్య గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో ఆ టైమింగ్ కామెడీ అయితే అదిరిపోయింది. సో ఈ ఫిలిం ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో మీరు పార్ట్ 1 చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాలి. ఇంకా పార్ట్ 2 చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లాగిన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ మోస్ట్లీ అక్టోబర్ 11కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి ఉంటుంది. డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చి 10కి 7.9 రేటింగ్ తగ్గించుకున్న ఈ ఫిలిం యాక్షన్ కామెడీ అండ్ సైన్స్ ఫిక్షన్ రేటెడ్ డ్రామాగా ఉంటుంది. సో మనకి ఫివోడి అనేది ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ హిందీ, తెలుగు, తమిళ్. సో ఈ 3 ఆడియోస్ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. సో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 31. సో అక్టోబర్ 31కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ 3 ఆడియోస్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ సూన్. ARM అజయ్ అంటే ర్యాండమ్ మోషనం ఈ ఫిలింలో టోనో థామస్ అండ్ కృతి శెట్టి లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి హిస్టారికల్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో మనకి 3 జనరేషన్స్ స్టోరీ అనేది చూపిస్తారు. 90s, 1950s, 1990s. సో ఇక్కడ ముత్తాత, తాత అండ్ ప్రెజెంట్లో ఉన్న టోనో థామస్. సోనీ లివ్ వారి నుంచి ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకోబోతున్నారు. సో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ అక్టోబర్ మంత్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మోస్ట్లీ లైక్ మనకి సెకండ్ హాఫ్లో డేట్ కన్ఫర్మ్ చేస్తారు. సో డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ ఫిలిం అక్టోబర్ సెకండ్ హాఫ్ నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్టారింగ్ విజయ్ తలపతి ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, స్పై థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నౌ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేశారు. 5 ఇండియన్ ఆడియోస్ చూడడానికి అయితే ఉన్నాయి. సో మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన వర్షన్ ప్రింట్ 3 hours 1 minute అయితే వచ్చింది. ఎవరైనా ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయి ఉంటే నౌ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వాచ్ అయితే చేయవచ్చు. లైక్ ఏ డ్రాగన్ ఎకుజా ఇది జాపనీస్ సిరీస్. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉండబోతుంది. ఈ సిరీస్ ప్రీమియర్ అక్టోబర్ 24కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్స్ 1 ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ యానిమేషన్ ఫిల్మ్గా తీసుకొని వచ్చారు. మనకి సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి మూవీ అనేది ఎలా ఉందో నాకు ఐడియా లేదు. బట్ IMDb రేటింగ్ 9000 ఓట్స్తో 10కి 7.8 అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ ఫిల్మ్ని నౌ VOD డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 22కి రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. దేవరా పార్ట్ 1 డైరెక్టర్ కొరటాల శివ గారు తీసిన యాక్షన్ డ్రామా ఫిలిం. NTR, జాన్వీ కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూసారా? మరి ఈ ఫిలిం మీకు ఎలా అనిపించింది? 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. అండ్ మళ్ళీ ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ అక్టోబర్ మంత్లో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అయితే ఉండదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. 5 weeks థియేట్రికల్ రన్ అయితే ఉంది. మనకి నవంబర్ మంత్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే చేస్తారు. సో నవంబర్ మంత్లో ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ 8th ఆర్ నవంబర్ 15th. నవంబర్ 8th కానీ లేకుంటే నవంబర్ 15th కానీ డేట్ కన్ఫర్మ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ వారి నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్ మనకి రిలీజ్ అవుతాయి. సత్యం సుందరం ఇది కామెడీ ఎమోషనల్ డ్రామా ఫిలిం. 96 మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ అయితే వచ్చింది. ఇందులో కార్తీ అండ్ అరవింద్ స్వామి గారు లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని థియేటర్స్లో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయితే కాకండి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. అండ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 18th. అక్టోబర్ 18thకైనా లేకుంటే అక్టోబర్ 25th. ఈ 2 డేట్స్లో ఒక డేట్కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ చూడడానికైతే ఉంటాయి.
సో ఇవే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.